కల్చురీ డైనాసిటీ అనేది ఎక్కడుందంటే ఇది జబల్పూర్ రీజియన్ అనమాట. మధ్యప్రదేశే. కొంచెం మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి, ఈ ఈ జార్ఖండ్కి ఈ ప్రాంతం అంతా అనమాట. వీళ్ళు వెస్టర్న్ మధ్యప్రదేశ్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం అనమాట. వీళ్ళు ఏంటంటే మెయిన్గా కల్చరీ డైనాసిటీ ఆఫ్ త్రిపురి అనేది ఏంటంటే, త్రిపురి అనేది రీజియన్ జబల్పూర్ రీజియన్ అనమాట. దీన్నే చెడి రీజియన్ అంటారు, దహల మండల అంటారు. అంటే ఈ రీజియన్ రీజియన్ని స్పెసిఫిక్ ఈ రీజియన్ ఎక్కడుందని చెప్పాలంటే, మనం ఇక్కడ గోదావరికి, నర్మదాకి మధ్యలో ఉందని చెప్తారు అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఎవరికి సబార్డినేట్స్ కింద ఉండేవారంటే ప్రతిహారాస అనమాట, గుర్జర్ ప్రతిహారాస. ఆ పైనుండే ఈ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాలను పాలించిన గుర్జర్ ప్రతిహారాస్కి వీళ్ళు సబార్డినేట్ కింద ఉండేవారు అనమాట. ఇండిపెండెన్స్ అనేది తర్వాత డిక్లేర్ చేసుకున్నారు. ఫస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ వచ్చి అసలు ఇది 9th to 11th సెంచరీ అనమాట. అంటే 9th, 10th, 11th అనమాట. మెయిన్గా ఒక 200-300 years పాలించారనమాట వీళ్ళు. కుక్కల అనే వాళ్ళు ఏంటి, కుక్కల 1 అనే ఇతను ఫౌండర్ అనమాట. ఇన్వేడెడ్ నార్థన్ కొంకన్ అంటే కొంకన్, మలబారు ఇవన్నీ ఉంటాయి కదా. కొంకన్ అంటే గుజరాత్ ప్రాంతం అనమాట. గుజరాత్ ఈ యొక్క మహారాష్ట్ర సమ్ పార్ట్స్ అనమాట. ఈ కొంకన్ ప్రాంతం అనమాట. ఈ కొంకన్ ప్రాంతాన్ని ఇతను ఏమంటాడంటే అక్కడ వరకు ఇన్వైట్ చేశాడు అనమాట. ఇన్వైటెడ్ నార్త్ అండ్ కొంకన్ వరకు ఇన్వైట్ చేశాడు. సపోర్టెడ్ కృష్ణ టూ అనే అతను రాష్ట్రకూటాస్ అనమాట. ఇతన్ని ఎందుకు సపోర్ట్ చేశాడంటే ఈస్టర్న్ చాళుక్యాస్ వాళ్ళు ఇతనికి యాంటీగా ఉండేవారు కాబట్టి ఇతన్ని సపోర్ట్ చేస్తే వీళ్ళు డిఫీట్ చేసినప్పుడు కొంచెం చేస్తే వీళ్ళు డిఫీట్ అయిపోతారు కదా, అందుకని. అంతేకాకుండా ఇతన్ని ఎక్కడ సపోర్ట్ చేశాడు, అతను వచ్చి పైన ప్రతిహారాస్కి ఆపోజిట్గా సపోర్ట్ చేశాడు అనమాట. మ్యారీడ్ చండేలా ప్రిన్సెస్ అనమాట. పైన చండేలాస్తో ఎప్పుడు వీళ్ళు గొడవలు ఉండేవి, అందుకని వీళ్ళు మ్యారేజ్ చేసుకుని వాళ్ళతో కలిసిపోయారు అనమాట. తర్వాత వచ్చి యువరాజ్ అనమాట. యువరాజ్ ఏంటి, అతను డిఫీటెడ్ ద రాష్ట్రకూట ఆర్మీ అనమాట. రాష్ట్రకూట ఆర్మీని డిఫీట్ చేసాడు. ముందేమో ఇతను సపోర్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ కూడా పడిపోతారో ఇంకా రాష్ట్రకూటాస్ని డిఫీట్ చేస్తాడనమాట. ఫేమస్ పోయిట్ వచ్చి రాజశేఖర అనమాట. ఇతను ఏం చేశాడంటే సాలబంజిక అనమాట, డ్రామా విద్యా సాలబంజిక అనేది రాశాడనమాట. డ్రామా అనమాట. ఇతనికి డెడికేట్ చేశాడనమాట. కాలచురి ఇన్స్క్రిప్షన్ మెన్షన్ సక్సెస్ఫుల్ రైడ్స్ ఎవరి మీద, ఎగ్నెస్ట్ కాశ్మీర్ అండ్ హిమాలయస్ అనమాట. అంటే యువరాజ్ అనే అతను ఇక్కడ రాష్ట్రం కింద సౌత్ ఇండియా అంటే రాకుండా నార్త్ ఇండియా వైపు ఈ యొక్క హిమాలయస్, కాశ్మీర్ ఆ ప్రాంతాన్ని కూడా సక్సెస్ఫుల్ రైడ్స్ చేశాడనమాట. అది కాలచురి ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉందన్నమాట. లక్ష్మణ్ రాజా అనమాట. లక్ష్మణ్ రాజా అనే అతను 3rd quarter of 10th century అనమాట. ఇతను అనమాట ఆ టైంలో వచ్చాడు. డిఫీటెడ్ వంగల అనమాట, సౌత్ బీహారు. తర్వాత వచ్చి సోమవంశీ, కింగ్ ఆఫ్ సౌత్ కోసల అనమాట. సౌత్ కోసల. డిఫీటెడ్ మూలరాజా 1 అనమాట. ఇక్కడ సోలంకి డైనాసిటీలో ఉన్న మూలరాజా 1ని డిఫీట్ చేశాడు అనమాట. అది అంతేకాకుండా గంగేదేవ. ఇతను గంగేదేవాని గ్రేటెస్ట్ రూలర్ అని ఎందుకు అంటారంటే, ఇతను టైటిల్ ఏం తీసుకున్న త్రిలింగాధిపతి అని తీసుకున్నాడు అనమాట. త్రికలింగాధిపతి అంటే లార్డ్ ఆఫ్ త్రికలింగ అనమాట. అండ్ విక్రమాదిత్య అని తీసుకున్నాడు. ఈ కింగ్డమ్ డో నాట్ సఫర్. ఎందుకంటే తన కింగ్డమ్ గజనీ చేతిలో అసలు ఇన్వైట్ చేయబడలేదు, అసలు రైట్స్ ఏమీ సఫర్ చేయలేదు అనమాట. ఇంట్రడ్యూస్డ్ కాయిన్ సిస్టమ్ అనమాట. ఇది ఫీచరింగ్ ఆర్మర్డ్ లక్ష్మి అనమాట. లక్ష్మీదేవి ఉండి ఆవిడ చేతిలో 4 armed లక్ష్మి, అంటే 4 చేతుల్లో ఎలాగ పట్టుకుని ఉంటాయి కదా, అలాగ ఉండే లక్ష్మిని క్రాస్ లెగ్ లోటస్ మీద అట్లా ఉండడం అనమాట. ఇలాగ అంటే కూర్చుని ఇలా ఉండి 4 చేతులతో ఇలా ఉంటుంది కదా, అలా ఉండడం అనమాట. కాయిన్స్ వచ్చి గోల్డ్, సిల్వర్ గోల్డ్, కాపర్. అంటే కాయినేజ్ సిస్టమ్ చాలా బలంగా ఉంది ఇక్కడ. అంటే కాయినేజ్ సిస్టమ్ దేన్ని తెలుపుతుందంటే ఆ ఎకనామికల్ సిస్టమ్ ఈ టైంలో బాగానే ఉంది గంగయ్య దేవ టైంలో. అందుకే ఇతను మెయిన్ గ్రేటెస్ట్ రూలర్. నెక్స్ట్ గ్రేటెస్ట్ వచ్చి కర్ణ అంటారు. నెక్స్ట్ గ్రేటెస్ట్ వచ్చి యువరాజ్ అంటారు. ఎందుకంటే డిఫీటెడ్ ద పల్లవాస్, పాండ్యాస్. కింద ఉన్న పల్లవాస్ని, పాండ్యాస్ని అండ్ కుంకాస్, చాళుక్య కింగ్ సోమేశ్వర 1 ఈ కింద ఉండే వాళ్ళందరినీ డిఫీట్ చేయగలిగాడు అనమాట. యష్కర్ణ అనమాట. యష్కర్ణ ఏంటి, డిఫీటెడ్ బై ద
చెండేలాస్ అనమాట. ఇక్కడ నుంచి డిక్లైన్ అవుతూ ఉందన్నమాట. కర్ణ తర్వాత నుంచి డిక్లైన్ యష్కర్ణ అనమాట. యష్కర్ణ డిఫీటెడ్ బై చెండేలా చేతిలో ఓడిపోయాడు, పరమరాజ్ చేతిలో ఓడిపోయాడు అనమాట. త్రిపురి వాస్ డిస్ట్రాయిడ్ అనమాట. పక్కనున్న పరమరాజ్ ఓడిపోయి పైనుంచి చెండేలాస్ వాళ్ళు కొట్టారనమాట. దెబ్బలు కొట్టగానే వీళ్ళు తగ్గిపోయారు అనమాట. విజయసింహ అనే అతను లాస్ట్ రూలర్. ఇతనేంటి త్రిలోక్య వర్మన్ అనే అతను చెండేలా కింగ్ క్యాప్చర్డ్ కల్చరీ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కల్చరీ చాలా వరకు వీళ్ళ కింగ్డమ్ మొత్తం అంతా లూట్ చేసింది పైన చెండేలాస్ అనమాట. ఇంక్లూడింగ్ బాగెల్ఖండ్, దహల మండల అనమాట. ఈ యొక్క చాలా వరకు దహల మండల అంటే ఈ ప్రాంతం మధ్యలో ఉన్న చాలా ప్రాంతం వరకు వీళ్ళు లూట్ చేసి చెండల్ రూలర్స్ తీసేసుకున్నాను అనమాట. చెడి పొసెషన్స్ అనమాట. చెడి వర్ లాస్ట్ రైజింగ్ డైనాసిటీస్ అనమాట. ఎందుకు ఈ కల్చరీస్ ఆఫ్ వీళ్ళు చెడీస్ అంటారు, చెండేలాస్ వీళ్ళు చెడి అనమాట. చెడీస్ ఆర్ త్రిపురి. వీళ్ళు ఎందుకు వీళ్ళు లాస్ట్ అయిపోయారంటే పక్కన యాదవాస్ ఆఫ్ దేవగిరి అనమాట. ఈ కింద ఉన్న యాదవాస్ ఉన్నారు కదా, ఈ దేవగిరి వాళ్ళు అటాక్ చేయడం. గణపతి ఆఫ్ వరంగల్ అనమాట, అంటే కాకతీయాస్ అనమాట. గణపతి దేవ అంటారు కదా వరంగల్. అంతే వాఘేలా ఆఫ్ రాజ్పుట్స్ అనమాట. సోలంకి తర్వాత వచ్చిన వాఘేలాస్ వీళ్ళు అనమాట. వీళ్ళందరూ డిఫీటెడ్ బై చెండలాస్, పరమరాస్. ఫర్దర్ వీకెండ్ బై యాదవాస్, కాకతీయాస్ అండ్ వాఘేలాస్. పొలిటికల్ సిగ్నిఫికెన్స్ బై ది ఎర్లీ. వీళ్ళ దాంట్లో అసలు గజని అనే వాళ్ళ జాతిలో ఇన్వేషన్సే జరగలేదు. వీళ్ళ దాంట్లో మెయిన్గా వచ్చి గంగేదేవ అనమాట. తర్వాత వచ్చి కర్ణ అనమాట. తర్వాత వచ్చి యువరాజ్ అనమాట. కర్ణ సౌత్ ఇండియాకి వెళ్తే ఇతను యువరాజ్ అనే అతను సౌత్ ఇండియాకి వచ్చాడు, నార్త్ ఇండియాకి వెళ్ళాడు అనమాట. సౌత్ ఇండియాకి వచ్చి రాష్ట్రకూటాన్ని ఓడిస్తే పైకి వెళ్ళి ఈ యొక్క ఇన్వేషన్ చేశారు. అందుకే కల్చరల్ ఇన్స్క్రిప్షన్ అంటారు. వీళ్ళ దాంట్లో మెయిన్గా వచ్చి కల్చరల్ ఇన్స్క్రిప్షన్ ఒకటి. ఇంకా అంతేకాకుండా వీళ్ళ దాంట్లో సిగ్నిఫికెంట్గా చూస్తే కనుక ఏమున్నాయి, వీళ్ళు టెంపుల్స్ అనేది ఇక్కడ కట్టించారనమాట. ఎక్కడ అంటే ఈ యొక్క స్టార్టింగ్ అది ఉంది కదా అమర్కాంతక్ అక్కడ టెంపుల్స్ అవన్నీ కట్టించారనమాట. అంతేకాకుండా వీళ్ళు దాంట్లో మెయిన్గా అంటే ఇప్పుడు ఇతను అది ఉంది కదా సాలబంజిక అనే అతను రాశారనమాట. అది రాసింది ఎవరు? శేఖర అని ఉంటుంది. ఏం శేఖర? అది రాజశేఖర రాశాడు. విద్యా సాలబంజిక అనేది రాశాడు అనమాట. అది మెయిన్గా సోలంకి వాళ్ళని ములరాజు వన్ని కృష్ణటుకు ఫస్ట్ సపోర్ట్ చేసి తర్వాత రాష్ట్రకూటని డిఫీట్ చేయడము. పైన వచ్చి చెండేలాస్ని తో గొడవలు పెట్టుకోవడం. ఫస్ట్ ఏమో మ్యారేజ్ అలయన్స్ చేసుకుని తర్వాత డిఫీట్ చేయడము, తర్వాత వాళ్ళ చేతిలో వెళ్ళి డిఫీట్ అవ్వడము అట్లా జరిగిందనమాట. ఈ ఫస్ట్ వీళ్ళ ఫౌండర్ వచ్చి కొక్కల వర్ణ అనమాట. తర్వాత యువరాజ్ వర్ణ వచ్చి డిఫీటెడ్ ద రాష్ట్రకూట ఆర్మీ అనమాట. కొక్కల కృష్ణ అనేది మ్యారేజ్ చెండేలా ప్రిన్సెస్ అనమాట. ఇదనమాట. లక్ష్మణ్ రాజ్ డిఫీటెడ్ ద వంగల, డిఫీటెడ్ మూలరాజా వర్ణ అనమాట. మూలరాజా వర్ణ ఆఫ్ సోలంకి డైనాసిటీ అనమాట. సోలంకి డైనాసిటీ లక్ష్మణ్ రాజా అనమాట డిఫీటెడ్. గంగేదేవ టుక్ దట్ త్రికలింగాధిపతి అనమాట. ఇతను విక్రమాదిత్య అని ఉంటుంది. కింగ్డమ్ నాట్ సఫర్ ఫ్రమ్ గజనవిత్స్లో సఫర్ అవ్వలేదు అంటే చూడు. ఎందుకంటే 4 చేతుల ఈవిడ ఉంది కదా ఇక్కడే అనమాట. కాయినే సిస్టమ్ చాలా బలంగా ఉంది. లక్ష్మీకర్ణ అనేది ఇతను ఏంటంటే కింద సౌత్ ఇండియా వైపు బాగా దృఢంగా వెళ్ళాడు. యష్కర్ణ అనమాట. ఇక్కడ నుంచి పడిపోతూ ఉంది. యష్కర్ణ విజయసింహ నుంచి మొత్తం షెడ్కి వెళ్ళిపోయింది అనమాట. మ్యాప్ చూస్తే కనుక అది ఈ ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది కదా, ఏ ప్రాంతం అంటే
ఇప్పుడు చూడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఇది ఒక కల్చరీస్ అనమాట. ఈ కల్చరీస్ అనేది ఈ ప్రాంతం అనమాట. ఇక్కడేమో పైనుంచి ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఈ ప్రాంతం నుంచి వాళ్ళు ఉండేవారు అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళు పరమరాసు, ఈ రాష్ట్రకూటాసు, ఈ యొక్క చండేలాసు, ఈ ఈస్టర్న్ చాళుక్యాస్, ఈ మొత్తం అందరూ ఇలా అటాక్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇదనమాట త్రిపురి అనేది ఇదనమాట పైన ఈ ప్రాంతం. అంతేకాకుండా ఇది అనమాట. బాగేల్ఖండ్ లాస్ అయిపోయారు. బాగేల్ఖండ్ దహల మండల అనమాట. చెడి టెరిటరీస్ రైజింగ్, యాదవాస్ దేవగిరి, కాకతీయ వరంగల్, బాగేల రాజ్పుట్స్ వీళ్ళందరూ అనమాట. అంతేకాకుండా ఆర్కిటెక్చర్ పరంగా ఏమైనా ఉందా అనేది మనకు మెయిన్ కదా. అంటే ఈ యొక్క సాలబంజిగా అది రాశారు. రాయడం అయితే చౌసత్ యోగిని టెంపుల్. చౌసత్ యోగిని టెంపుల్ వచ్చి ఈ టైంలోనే 4 సర్వైవింగ్. చౌసత్ యోగిని టెంపుల్ అంటే రౌండ్గా ఉంటుంది అనమాట జబల్పూర్లో. అది వీళ్ళ దగ్గరే కట్టారనమాట. 64 యోగినీస్ అనమాట. సర్కులర్ టెంపుల్. మన ఇది పార్లమెంట్ అనేది దీని నుంచే తీసుకుని కట్టారంటారనమాట. కరణ్ టెంపుల్ అమరకాంతక్ అనమాట. అమరకాంతక్ టెంపుల్. తర్వాత మలదేవి టెంపుల్ ఇలాగ అనమాట. పంచమర్హి కేవ్ టెంపుల్స్ అనమాట. పంచమర్హి కేవ్ అంటారు కదా, పంచమర్హి కేవ్స్ అది అనమాట. రాకడ్ కేవ్, శివలింగ అనమాట. ఇదే టైంలో ఉందన్నమాట. అది మెయిన్గా వచ్చి నీకు ఇదనమాట. చౌసత్ యోగిని టెంపుల్, కరణ్ టెంపుల్, అమర్కాంతక్ టెంపుల్ అనమాట లక్ష్మీ కర్ణ టైంలో. తర్వాత మలదేవి టెంపుల్ అనమాట. హిల్ టాప్ పైన ఉంటుంది చౌసత్ యోగిని టెంపుల్ అనమాట. మెయిన్ చౌసత్ యోగిని టెంపుల్ అనమాట. ఇది నగర స్టైల్ మ్యాసివ్ స్టోన్స్ కల్చర్ అనమాట. అంటే నువ్వు ఇక్కడ చూసుకోవాలి పంచమర్హి కేవ్స్ అదొకటి. పంచమర్హి కేవ్ టెంపుల్స్ అది అనమాట. ఇదిగో ఇక్కడ చూసుకుంటే కనుక ఇదిగో కల్చరీస్ అనమాట. పైన ఏమో పరమరాసు, ఇటేమో పరమరాసు, చండేలాసు ఇది కదా మాల్వా కదా. పరమరాసు తర్వాత మనం చూసిన చండేలా డైనాసిటీ బుందేల్ఖండ్ రీజన్లో కదా ఈ టైపు. అంటే ఇది తర్వాత కల్చరీస్ అనమాట. కల్చరీ డైనాసిటీ ఇలా ఎక్స్పాండ్ అయింది అనమాట. తర్వాత ఇది పైన ఏమో చండేలాసు, పరమరాసు, ఇదేం చహమనాసు, గఢవాలాసు అనమాట. తోమరాసు అక్కడ ఉన్నారు. తోమరాసు అంటే ఈ హర్యానా ప్రాంతంలో. చాళుక్యస్ ఈస్టర్న్ గంగా ఇది తర్వాత అనమాట. కాకతీయస్ వస్తున్నారు నెమ్మదిగా. ఈస్టర్న్ చాళుక్యస్ ఫస్ట్లో ఎండ్ అయిపోయారు. ఇది అనమాట ఇది మెయిన్గా.